చంద్రబాబు దగ్గరికి వినతి పత్రాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వస్తున్నటువంటి వాళ్ళు ఎందరో, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఎన్ని, వాటిట్లో పరిష్కారమైన ఎన్ని అన్నటువంటిది ఒక నివేదిక చంద్రబాబు గారికి ఇచ్చారు. 3.5 నెలల్లో 75% పరిష్కారం అయిపోయినాయి అన్నటువంటిది వాళ్ళు తేల్చి చెప్పిన లెక్క. 4396 వినతులు చంద్రబాబుకి వ్యక్తిగతంగా వచ్చినాయంట. ఇందులో 75% పరిష్కారం అయినాయని నివేదిక ఇచ్చారట. నివేదిక ప్రకారం 3327 వినతులు పరిష్కారమైనవి. ఆయా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి కనుక్కున్నారు. మొత్తం 2,500 వినతుల మీద ఈ ఆడిట్ జరిగింది. ఇందులో 1,400 మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మరో 700 మంది అసంతృప్తి వ్యక్తం చేస్తే 400 మంది ఫోన్ తీయలేదు. దీంతో వీళ్ళ మీద మరోసారి పరిశీలన జరిపారు. మొత్తంగా 150కి దాదాపుగా వినతులకు సంబంధించిన పరిష్కారం కాకుండానే అయినట్టుగా చూపించారని తేలింది. వీటి పరిష్కారం కోసం మరోసారి ఆయా శాఖలకు పురమాయించారు. ఇందులో 50 వరకు పరిష్కారమైంది. రాష్ట్ర సచివాలయానికి సమీపంలో ఉండటంతో గుంటూరులో 429, ఎన్టీఆర్ జిల్లాలో 358 మంది ఎక్కువ వినతులు వచ్చినాయి. 200కి పైగా వినతులు వచ్చిన జిల్లాలో తిరుపతి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, నెల్లూరు ఉన్నాయి. 100 లోపు వినతులు అందిన జిల్లాలో అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాలో ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కారమైన సంతృప్తి వ్యక్తమైన జిల్లాలో గుంటూరు టాప్లో ఉంది.